హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై సీఎంతో ముగిసిన భేటీ, పెండింగ్ బకాయిల చెల్లింపుల నిర్ణయం, పీఆర్సీ, ఫిట్మెంట్, డీఏ, ఓపీఎస్, ఈహెచ్ఎస్ సంబంధించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొంటూ వస్తోంది. రాష్ట్ర పరిపాలన సజావుగా సాగటం, ప్రజలకు సేవలు సమయానికి అందటం, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవటం అన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కృషి ద్వారానే సాధ్యమవుతాయి. అందుకే ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం మరియు వారి జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒక ముఖ్యమైన భేటీ నిర్వహించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం నేతలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ఈ ప్రతినిధులు తమ సమస్యలను, అభ్యర్థనలను మరియు ఉద్యోగ వర్గాల ఆవేదనను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం సాధారణ మర్యాదపూర్వక సమావేశంగా మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై విస్తృతంగా చర్చించడానికి ఒక వేదికగా మారింది. ఉద్యోగ సంఘాల నాయకులు తమ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా వివరించారు. ఉద్యోగుల జీతాలు, డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఆరోగ్య పథకాలు, పెన్షనర్ల సంక్షేమం వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా ఉద్యోగుల సమస్యలను ఎంతో ఓపికగా విని, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు సంతృప్తిగా పనిచేస్తేనే ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉంటుంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి 12వ వేతన సవరణ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. సాధారణంగా ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరించడానికి పీఆర్సీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు మరియు ఇతర ప్రయోజనాలు సవరించబడతాయి. ఉద్యోగ సంఘాల ప్రకారం కొత్త పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కొన్ని పరిపాలన మరియు సాంకేతిక కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతూ వస్తోంది. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వం భావి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 30% ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా కోరాయి. ఈ 30% ఐఆర్ అమలు చేస్తే ఉద్యోగుల జీవితాల్లో తక్షణ పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐఆర్ ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని సంఘాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 50,000 ఉన్నట్లయితే 30% ఐఆర్ అమలు చేసినట్లయితే అతనికి నెలకు రూ. 15,000 వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పెంపు ఉద్యోగుల కుటుంబ ఖర్చులను నిర్వహించడంలో చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అయితే కోరాయి. మరి ఇదే సమయంలో మరో ముఖ్యమైన అంశంగా డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిల చెల్లింపులు కూడా ప్రస్తావనకైతే వచ్చాయి. గత 3 విడతలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. డిఏ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు ఇచ్చే ఒక ముఖ్యమైన అలవెన్స్. ఇది పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించడంలో ఉద్యోగులకు కొంత ఆర్థిక రక్షణగా ఉంటుంది. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల డిఏలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారని సంఘాలు పేర్కొన్నాయి. అందుకే ఈసారి డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని వారు కోరారు. రోడ్ మ్యాప్ అంటే ఏ నెలలో ఎంత మొత్తం చెల్లిస్తారో ముందుగానే ప్రకటించడం. ఇలా చేస్తే ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు
ఇంటి రుణాలు, పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు వంటి విషయాల్లో ఉద్యోగులు ముందుగానే ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దశలవారీగా అన్ని బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అయితే తెలిపారు. ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు హెల్త్ కార్డుల సమస్యలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందటం లేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కారణం ఏమిటంటే ప్రభుత్వానికి ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని ఆసుపత్రులు ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయడం లేదని తెలిపారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఆసుపత్రుల బకాయిలను చెల్లించి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందేలా చూడాలని చర్యలు తీసుకోవాలని అయితే వారు కోరారు. మరి దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ హెల్త్ స్కీమ్ అమలును సమీక్షించి ఆసుపత్రులతో సమన్వయం పెంచి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకుంటుందని అయితే హామీ ఇచ్చింది. మరి ఆరోగ్య భద్రత ఉద్యోగుల సమక్షంలో అత్యంత కీలకమైన అంశమని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇక సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తమ భవిష్యత్తు పెన్షన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి పెన్షన్ విధానంలో ఉన్న కొన్ని లోపాలను సవరించాలని సంఘాలు కోరాయి. అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. చాలామంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సంవత్సరాలుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేస్తే ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వారు తెలిపారు. పెన్షనర్ల సమస్యల విషయానికి వస్తే 70 సంవత్సరాలు పైబడిన వారికి ఇచ్చే క్వాంటమ్ పెన్షన్ విషయంలో జరుగుతున్న కొన్ని సమస్యలను సవరించాలని పెన్షనర్ల ప్రతినిధులు కోరారు. పదవీ విరమణ చేసిన తర్వాత అందే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు విన్నవించారు వీరు. అయితే ఒక సానుకూల అంశంగా ఉద్యోగ సంఘాలు మరో విషయం కూడా ప్రస్తావించాయి. గతంలో కొన్ని సందర్భాల్లో జీతాలు ఆలస్యంగా అందేవని, కానీ ప్రస్తుతం ఏమాత్రం ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందుతున్నాయని వారు తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు తమ కుటుంబ ఖర్చులను సమయానికి నిర్వహించుకోవడానికి సౌకర్యం కలుగుతోందని అయితే చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ సమస్యలను ఎంతో ఓపికగా విన్నారని, వాటి పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ముందుకొస్తామని హామీ ఇచ్చారని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మీడియాకు వెల్లడించారు. మొత్తం మీద ఈ సమావేశం ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సమన్వయానికి ఒక మంచి ఉదాహరణగా అయితే నిలిచింది. ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవ్వాలంటే ఉద్యోగుల సహకారం చాలా అవసరం. అదేవిధంగా ఉద్యోగులు సంతృప్తిగా పనిచేయాలంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలి. ఈ పరస్పర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుంది అని ఈ సమావేశం మరోసారి స్పష్టం చేసింది.